ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ మీకు అర్థమైపోయినట్టుంది తమిళ చూడంగానే హాంటెడ్ ప్లేస్కి వెళ్తున్నాం మనం. హాంటెడ్ అంటే అది హాంటెడే, ఎందుకంటే మార్నింగ్ అయితే బాగానే ఉంటుంది, నైట్ టైంలో వీటి చూస్తారు వీడియోలు ఎట్లుంటుందో చాలా క్రీపీ ఉంటుంది. నాకు డ్రీమ్ ఉంటుండే, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళాలి బ్లాగ్ తీయాలని చెప్పేసి ఉంటుండే. ఫైనల్లీ ఇప్పుడు అది రియల్ అయిపోతుంది. అయితే ఇప్పుడైతే మనం వాడికి వెళ్దాము. అక్కడ లైక్ ఏమన్నా పూజలు అంటే చేతబడి చేస్తారు కదా, చూద్దాం. అక్కడ ఏమైనా ఉంటే తీద్దాం. ఇలా ఏముండకపోతే మన అదృష్టం ఏముండదని కోరుకుంటున్నాను నేను. అలాంటి ప్లేస్కి అయితే వెళ్ళొద్దు మ్యాక్సిమం. మనమైతే వెళ్తున్నాం. వాడు చెప్తే వించావుడు. సో ఒక్కనైతే వెళ్ళట్లే నేను, ఫ్రెండ్స్ అని తీసుకొని వెళ్తున్నా. సో వాడికి వెళ్ళినాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. దానికి ముందు మనం ఫస్ట్ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వెళ్దాం. చలో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో గాయస్ ఇప్పుడైతే మనం ప్లేస్ కి పోతున్నాం. ప్లేస్ కి పోయేసి మీకు చూపిస్తా. మా ఇలా ఎవ్వరు తెలియదు నాకు ఒక్క తప్ప, ఎందుకంటే చెప్పినాను అనుకో ఇది రారు. సాయి గాయ్ మా వెపన్ అయితే ఇలా చెప్పాను అనుకో ఈయన కాలిపోతుంది, నేను రాండ్రా అంటారు. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పట్టుకోబోతున్నా ప్లేస్ కి. వచ్చేసినాం ఆల్మోస్ట్. చూడండి ఎంత చీకటి ఉంది మొత్తం చుట్టూ. ఆ వేస్ట్ వాళ్ళు ముందు వెళ్ళిపోతారు వాళ్ళు. అడిగి కొనాక సుక్కలు కనిపిస్తాయి, పాపం పొరలకి ఏం తెలియదు. ఏదో మేము నార్మల్ ఈ ప్లేస్ నాకు ఇంకొక తప్ప అవ్వని తెలియదు. ఇంత ఒక్క లైట్ లేదు ఇక్కడ, ఒక్క లైట్ లేదు, చీకటి. వచ్చేసినాం అనుకో బిల్డింగ్ కాడికి. అప్పట్లో మస్తు ముంగట. ఇంకొకటి పెద్ద టాస్క్ ఏంటంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మేము పోయే బిల్డింగ్ కి 2 or 3 మర్డర్స్ అయినాయి అలా. ఆ బిల్డింగ్ కి పోతున్నాం. ఇవన్నీ అవసరం లేదు నిజం. మీకు బిల్డింగ్ అయితే కనిపిస్తలేదు, మీకు పోయినాక చూపిస్తా. ఇది అంత ఏం లేదు, ఇక్కడ ఉంటా బిల్డింగ్ సేమ్ ఇదే బిల్డింగ్, కాకపోతే బిల్డింగ్ ఓపెన్ ఉంది. ఈ బిల్డింగ్ మనకు అనిపిస్తుంది, బిల్డింగ్ ఉన్నట్టు అర్థమవుతలేడా మీకు? లోపల ఉంది బిల్డింగ్, మస్తు క్రీపీ ఉంది లోపల మాత్రం. బండి అయితే పార్కింగ్ లో పెట్టేసినాం. అది టార్చ్ షెడ్. ఎప్పటికైతే పోదాం. ఇక్కడ కాదు, అక్కడ ఉంది ఎంట్రీ. ఏదైనా ఎంట్రీ పెండతో ఎంట్రీ చేస్తున్నాం. రైట్ ఇక్కడ ఎంట్రీ ఉంది. బిల్డింగ్ ఆఫీస్. ఫస్ట్ మొక్కండి రా దేవుడా, ఏం కాదు ఎప్పుడు ఏమి ఉండదు. యూట్యూబ్ లో ఆంజనేయ పాట పెట్టరా. గట్టిగా దాని కాదు అసలు కాయిన్ రాబాయి ఆన్ టెక్నిక్ చూడు. హోల్డర్ మీద భయం అవుతుంది. ఇగో టెక్నాలజీ నడురా సాయి. చేతనే వస్తుందా గట్టి ప్రైజ్? చేతనే నార్మల్ గా గట్టి ప్రైజ్. రైట్, కాయిన్ అవసరం లేదు దానికి. కాయిన్ పెట్టుకుంటారు వెంటనే మంచిది. బిల్డింగ్ ఇటు ఒకసారి రేవో 94 చూడండి. అడుగుతున్నాడంటే నాకు ఏం భయం లేదు, ఎందుకంటే వాడు భయపడతాను, నేను భయపడతాను. జస్ట్ ఎక్స్ప్లోర్. మనకి దేవుళ్ళు ఎంట్రీలు ఉన్నారు, ఖచ్చితంగానే దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. అంతే బంగారీ. రికార్డ్ చేసుకోండి ఒక ఫోన్ లో. ఇట్లా ఎంట్రీ అయినా స్మెల్ వస్తుంది గ్యాస్. నైట్
ఏదో ఉంది గాయస్ బొక్కల్ బోన్స్ గాయస్ షిట్ బోన్స్ డాగ్ చనిపోయింది చూడంగానే బ్యాగ్ చాలా చాలా స్మెల్ అందుకని వస్తుంది గ్యాస్ వెళ్ళిపోదాం కామెంట్ ఏం సర్టిఫింగ్ ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఓకే రికార్డింగ్ బోర్డు మీద డ్రాయింగ్ వేసిండు క్యాట్ చేతబడి చేసిండు కాసేటోడు ముగ్గుల అమ్మాయి ఏ కాలం సాయి నీ ఫోటో ఏంద్రా బోర్డు పైన వేసి పైకి కదా లేదురా అదే చూస్తున్నా ఇదే ఉంటుంది నేను చూసిన గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది గ్యాస్ ఇదో రిస్క్ అయినా సరే పైన పోదాం వీడియో తీసుకొని ఇక్కడ పైన అసలు వ్యూ చూపి వెళ్ళిపోదాం ఏం చేస్తుంది పైన మీరు పోదామా నడు చలో బయటికి వెళ్ళిపోతుంది పరార్ దొరికిందా దొరుకుతలేదురా ఉంటది ఇక్కడ దొరుకుతలేదు అదే రికార్డ్ అనుకుంటారా ఒకసారి వీడియో కాయిన్ పెట్టిన వస్తలేదు ఛార్జింగ్ అయిపోయింది వస్తుంది గ్యాస్ నో ప్రాబ్లం అంటే అది నాకు అలవాటు నాకే రికార్డింగ్ యాప్ లేదు ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నా రికార్డు ఏదో ఒకటి వాయిస్ రికార్డర్ యాపే లేదు మంచోడు స్క్రీన్ రికార్డ్ స్క్రీన్ రికార్డ్ అంటారు వాయిస్ రికార్డ్ ఇప్పుడు ఉంది నేను ఫోన్లో ఇప్పుడు వాయిస్ రికార్డే లేదు ఎట్లా బతుకుతున్నారా ముందు దుంకి చాలు చెన్ను ఏ వద్దురా వైర్లెస్ యాప్ దీనికే సొంతం అయిపోతుందిరా ఏ ఛార్జింగ్ బుక్ అయితే రాబోద్ది ఇలా ఛార్జింగ్ పెట్టుకున్నాం టార్చ్ వస్తుందా రైట్ చలో దోమలు వస్తున్నాయి guys. నడుర్రా జల్దీ ధనాదన్ చలో పట్టుకో గట్టిగా అలవాటు కాయిన్ పెట్టుకో ఏ అది మెల్పల్ ఉరుముతుంది వర్షం వర్షం పడేటట్టుంది గ్యాస్ ఇక్కడి నీతో వర్షం వస్తుంది వర్షం పట్టుకో కాన్ వేసుకో గట్టిగా వద్దు ఫస్ట్ ఒకటి ఉండి నాతో మామూలుగా సో మనం అయితే ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం వీళ్ళందరూ వెనకాల ఉన్నారు దొంగ నా కొడుకులు సౌండ్ చేయకరా మనకు భయం లేదురా దేవుని ఉన్నాయి ఫస్ట్ ఫోటోలు కానీ క్రేపీ ఉంది లేదు బటర్ఫ్లై కూడా కోమా టైమింగ్ వస్తుందిరా బటర్ఫ్లై వా ఇది చూడగా ఒకసారి చూడరా వైర్ ఎక్కుతుందా ఈ రూమ్ పోదాం రా ఈ రూమ్ పోదాం రా అసలు లోపల మొత్తం సైలెంట్గా ఉంది ఏమన్నా ఈ రూమ్ కూడా అర్థమైతే లేదు అసలు ఏదో చూసినా దేవుని ఫోటోలు అయితే కాదు మనము ఏమంటారు ఏ రూమ్ పోయినా దేవుని ఫోటోలు అయితే పక్కా ఉన్నాయి సరే కానీ నువ్వు కింద కాలు పెట్టేటప్పుడు చూసుకున్నాడు నిమ్మకాయలు అన్నీ ఉంటాయి అది ఇట్లా నమ్మలేదు అది కూడా కరెక్టే నిమ్మకాయలు అవన్నీ ఉంటాయి చూసినాడు రూమ్ మాకు క్రేజీగా అనిపిస్తుంది నాడు కింద కింద ఇంద్రది అంత పత్త
జైలు వస్తారా ఏంది బొమ్మలేదురా ఒకటి గాయస్ చూడండి. నేను పుట్టా వాడుతూ అరే నువ్వు ఏం లేదు. దానికి ఏంటంటే మళ్ళీ మన గబిలాలు కుక్కలు వచ్చినాక మీదకి అందుకే మేము లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. అది కింద వస్తుంది. ఇది తొక్కకండ్రా. అది ఏంటిదో కూడా తెలుస్తుంది. ఇదేదో పైకనేమో పాస్ అయినట్టు ఉంది. చూడు పైకేమో పాస్ అవుతున్నట్టుంది. ఏ ఆగరా మన భాష కాదు డోర్ సౌండ్ వచ్చింది. రేపు డోర్ సౌండ్ వస్తుందిరా. అదేరా భాష డప్పు కొడుతుర్రు. మా బస్సులో డప్పు కొడుతుర్రు. లోపల నథింగ్ ఏం లేదు. నడు రూమ్ పోదామా? చెప్పులునే కావాలరా మీకు? చెప్పులునే కావాలా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కూడా చెప్పులు ఒక జత చెప్పులు ముంగడు చూసుకోలేదు. మనకి రాగానే వెల్కమ్ చెప్తుంది. ఓల్డ్ డోర్ చెప్తుంది వెల్కమ్ అని. చూసుకోవచ్చు. వెళ్ళి ఉన్నారా? నేను ఇల్లు కూడా పండుకున్నట్టు బెడ్ ఉంది. ఆవు కొంచెం ఇంత కూడా బాత్రూమ్ లేదురా పండుకునేది. అరే డోర్ గట్టిగా అయిపోయింది. ఓ ఒకసారి డోర్ దానిపోయి డోర్ డోర్ స్టే చేస్తారు నైట్. అరే అంత చీకట్లో కూడా స్టే చేసేది. పైకి 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 ఇష్టం పోదామంటే వద్దు. మనోడు అనుకుతాను గైస్. దాదా అనీష్ హనుమాన్ చాలీసా వాడరా. హనుమాన్ చాలీసా వాడరా. ఎప్పుడు నువ్వు పాడు. జై శ్రీరామ్. ఏ మెంటల్ ఉందిరా. ఇది చూడ ఒకసారి చూపి. ఒకసారి మెంటల్ ఉంది. గైస్ చూడండి గైస్. ఆహా నైట్ కలర్ హెవెన్ గైస్. హెవెన్ సెటప్. అరే ఆ రూమ్ చూడరా ఒకసారి ఎట్లుందో. అదేరా రూమ్ చూడమంటున్నా. రావా? అంతా మట్టి మట్టి దారా రీ అమ్మా ప్యాకెట్ అయిపోయినాయి. ఒకసారి ఇది కాగానే చూడు. ఇది చెక్క ఏం సౌండ్ రా ఇది? డోర్ క్లోజ్ ఉందిరా. డోర్ క్లోజ్ ఉంది. పోదామా? డోర్ ఓపెన్ ఉంది. డోర్ క్లోజ్ ఉంది. పోదామా? దానురా డోర్ క్లోజ్ ఉంది. ఒకసారి గుండె తెల్లు అన్నది. అది ఎగరగానే కదా పెట్టుకుందా. ఆ పక్కన రూమ్ క్రేజీ ఉంది. ఆ రూమ్ పోదామా? వద్దు మా దండం పెడతాం. ఎలాగరా? అరే ఇలా మనుషులు ఉంటుండే కదా. ఏమైనా వాళ్ళని ఖాళీ ఈ రూమ్ చూడరా. ఊడలో మర్రలు ఎక్కువ క్రేజీ దా. ఏ భయపడితే ఎప్పుడు భయపడుతూనే ఉంటాం. రూమ్ అయితే చూసుకోవచ్చు ఎంత క్రేజీ ఉంది. అరే ఇలా డైలీ వస్తారు.
అరే లోపల రా. చూసుకొని ఉరకని జాగ్రత్త, వాళ్ళు వచ్చినట్టు ఉరకనికి. అదే క్రేజీరా, ఇంత కలిసి చూడేది. రూమ్ ఒకసారి కెమెరా పెట్టు, కెమెరా ఇప్పుడు చూపి ఒకసారి. డోరు మొత్తం కలిసి ఉంది. ఇది డోర్ క్లోజ్ ఉంది వద్దా? దారా చూపి చూపి. కెమెరాలో కనిపిస్తలేదురా అది. పైకి వెళ్ళాలి. ఇంకో ఫ్లోర్ లేదు. ఆల్మోస్ట్ అంతా కవర్ చేసినాం గ్యాస్. బిల్డింగ్ మొత్తం ఈ రూమ్ పోదాం వద్దా? అదేం కామెంట్ సెక్షన్ చెప్పండి. సో గాయ్స్ మీరు ప్రతి వీడియోకి కామెంట్ పెట్టండి అనమాట. మేము నెక్స్ట్ అడిగి వెళ్తాము. అంటే రూమ్ కొంచెం క్రీపీ ఉంటే వెళ్తే మంచిగా ఉంటుంది అట్లా అని చెప్పి. మీ సస్పెన్స్ కూడా మాకు కొనుక్కుంటుంది. అయినా ఇది ఇంకా అంత ఏం లేదు, కెమెరా కాదు. ఒకసారి రా చూడు, ఏం లేదు ఇలా అంతా లైట్. బ్రెడ్ అదేందిరా? బ్రెడ్డా? అరే బ్రెడ్ రా ఇది. ఒకసారి చూడండి ఎంత గలీజ్ ఉందో. లైట్ ఆఫ్ అమ్మా కింద ఏంటి లైట్ ఆఫ్ గబ్బిలం బాత్రూమ్ ఇది ఏమంటారు అంటే మొత్తం పైన టాప్ మొత్తం నడు ఏం లేవు నడు ఎనుకనే చేలో ఏం లేదు ఇక్కడ అయితే. అసలు మొత్తం ఇంత మొత్తం మా చుట్టూ చిక్కడు ఉందో. కింద చూడు, కింద ఏం లేదు. కింద నుంచి మీదకి వచ్చేసింది టాప్. ఇంత ఇక్కడ మొత్తం ఇంత డార్క్లా మేమే ఉన్నాం. వాళ్ళు చుట్టూ మొత్తం అని వచ్చినాం. మ్యాక్సిమం వీడియో కోసం 1 కిలోమీటర్ అక్కడ ఏముండదు. ఇక్కడ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇది మాటికి మాకు అనుకుతున్నాయి. చుట్టూ ఉంది, చికెట్ ఉంది. వాళ్ళు జస్ట్ మేము తప్ప ఏం లేదు. కేవలం ఇలాంటి బిల్డింగ్స్ ఇంకా ఒక 30+ ఉండొచ్చు. కాకపోతే ఇది ఒక క్రీపీ అంటే డేంజర్ బిల్డింగ్ ఇది ఒకటి. ఎందుకంటే ఈ బిల్డింగ్ లా 2 నుంచి 3 దాకా మడ్డలు ఈ బిల్డింగ్ లో. ఇంకొక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లా ఎన్ని మడ్డనో తెలియదు, కానీ మడ్డలు అయితే ఆడ. చూసిర్రు బొక్కల కింద. కామెంట్లో చెప్పండి. ఆ బిల్డింగ్ మళ్ళీ వేద్దామంటే part 2 పెడతా. ఆ బిల్డింగ్ మా బిల్డింగ్ ఇంకా కొంచెం క్రేజీ ఉంటుంది. లైవ్ లో అయితే బొక్కలు చూసారు కదా, తీసుకోవచ్చు కింద. అవి కుక్క బొక్కలు అయితే కావు, అవి ఏ బొక్కలో మాకు కూడా తెలియదు, కానీ వాసన అయితే చాలా గల్లీ. మీరు ఇంకో బిల్డింగ్ కావాలంటే part 2 నెట్టండి. మా ఫస్ట్ కెమెరా చేతి అనికిపోతుంది మొత్తం. చేతి అనికిపోతుంది, అంత క్రీపీ. 9:30 అవుతుంది, చూసుకోవచ్చు. ఇంకొకటి కావాలంటే పక్కా చేద్దాం అయితే చేద్దాం. వస్తుంది అనుకో. మీరు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే తీస్తా, లేకపోతే నెక్స్ట్ part 2 అయితే మాకైతే ఇంట్రెస్ట్ ఉంది. మా అందరికీ అయితే ఇంట్రెస్ట్ ఉందా? ఉందా? పోదామంటే పోదాం. మేము అడుగున్నాం. మీకు ఆ వీడియో part 2 కావాలంటే చేయండి, పక్కా చేస్తా. చెడిపోతే పోదాం నాడు. ఏ కోనే ఊపర్ బాడీ వాడేషన్ కిందకి నన్ను అదే చనిపోతుంది. మొత్తం అయితే చూసేసినాం కదా. బిల్డింగ్ అయితే మీకు కనిపిస్తున్నట్టుంది, క్రేజీ ఉంది. బిల్డింగ్ కనిపిస్తుందా? క్రేజీ. మొత్తం అంతా చీకటే, ఇవ్వలేరు. ఇట్లుందిరా ఫీలింగ్ లోపల.
భయపడకుండా పోయినా కానీ ధైర్యంగా వచ్చిన మొన్న ఏం లేదు కాబట్టి మొన్న ముగ్గురం ఈ టైంకి 8 అనుకుంటా. అయితే నేను ఇప్పుడు వీళ్ళందరినీ రివ్యూ అడుగుతా ఒక్కొక్కరిని. ఎట్లా అనిపిస్తుంది రా లోపడంగానే? మంచిగానే ఉంది, థ్రిల్లింగ్ ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ నెక్స్ట్ ఎట్లయినా వస్తుంది అనుకో, చూసుకోరు. మనం రెడీగా ఉన్నాం. వీళ్ళు చెప్పాలి. అడిగున్నాం, మీరు ఒక కామెంట్, లైక్, షేర్ అన్ని వస్తే చాలు. కెమెరా హ్యాండిల్ చేసిన మావానికి ఒక టాస్క్ ఏంటంటే వణుకుతుంది ఫోన్. అయితే నా ఫోన్ ఆనికి ఇచ్చిన వీడియో తీయమని చెప్పి, ఆనికి ఇట్లా ఊపేస్తుంది మొత్తం ఫోన్. అంత భయం వేసింది కారా. నెక్స్ట్ లాస్ట్ వదిలేసి వెళ్ళిపోతుండు. వీనికి రివ్యూ అడిగేసినాం రివ్యూ. సో ఐ హోప్ గైస్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. అయితే పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, పార్ట్ 2 కోసం ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. అరే చింటూ